నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేసి వారం నిర్వహించే స్పందన గ్రీవెన్స్ కు సుదూర ప్రాంతాల నుండి హాజరవుతున్న ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదికకు వస్తున్న ఫిర్యాదులు తక్షణమే పరిష్కారానికి కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు. పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారులకు దాతల ద్వారా మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆవరణలో సీఎంఆర్ వారు ఏర్పాటు చేసిన మజ్జిగ భోజనాలను కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అర్జీదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలు తమ గోడు వెళ్లబోసుకోవడానికి సరైన వేదిక స్పందన గ్రీవెన్స్ అని అన్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుండి జిల్లా పరిషత్లో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు అర్జీలు తీసుకుని వచ్చే అర్జీదారులకు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతివారం ఒక దాత ముందుకు వచ్చి 150 లేదా 200 మందికి మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ఇక నుండి ప్రతివారం ఉచిత భోజనం, త్రాగునీరు, మజ్జిగ సరఫరా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతి, సీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. కళలకు వేదికగా శ్రీవాణి కళాక్షేత్రం నిలుస్తోందని శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్లో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ జయంతి వేడుకలను ప్రారంభించి మాట్లాడుతూ కళలకు ప్రతిరూపమైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి వేడుకల్లో తనను భాగం చేయడం ఎంతో గొప్పదని అన్నారు. శ్రీవాణి కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వరరావు శ్రీకాకుళంలో కళలకు ప్రోత్సాహం అందించడంలో అందవేసిన చేయని, కళను ప్రోత్సహిస్తే నవతరానికి, భవిష్యత్ తరానికి కళలపై ఆసక్తి పెరుగుతుందని, అప్పుడే నిజమైన ఔత్సాహిక కళాకారులు బయటకు వస్తారని, వారంతా శ్రీకాకుళం ఘనకీర్తిని ఇనుమడింపచేస్తారని అన్నారు. అనంతరం పాల్గొన్న కళాకారులకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందించి దుస్సాలువలతో ఘనంగా సత్కరించి కళలకు తన వంతు సహకారం మెండుగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంచలనాత్మక శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్కు అతిరథ మహారథులచే ఘనంగా సత్కరించి సమస్యలపై తక్షణ పరిష్కారం అందించే ఎమ్మెల్యేగా గొండు శంకర్ నిలుస్తున్నారని, ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి కళాక్షేత్రం అధ్యక్ష సభ్యుల బృందం, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల అభిమాన బృందంతో గొలివి రాణీమోహన్, చిన్నారుల కళా బృందం, స్థానికులు, వక్తలు తదితరులు పాల్గొన్నారు. శిష్య బృందానికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ, మనకి పెద్దలు, మా గురువు గారు గణేష్ గురువు గారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటికి పత్రికా విలేకరులకు, ఈరోజే ఫస్ట్ టైం నేను చూడటము. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాలంతా బాగా జరిగి మహేష్ గారికి మరింత పేరు రావాలని, మన జిల్లాలో ఈ మహేష్ గారు, ఈశ్వరరావు మహేష్ గారు ఉన్నారని అందరూ గుర్తించాలని, ఆయన అంచెలంచెలుగా ఎదగాలని మరొకసారి. జిల్లాలోని దూర ప్రాంతాల నుండి పీజీఆర్ఎస్ కు వచ్చే అర్జీదారులకు దాతల ద్వారా మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఆవరణలో సీఎం వారు ఏర్పాటు చేసిన మజ్జిగ భోజనాలను కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అర్జీదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దూర ప్రాంతాల నుండి జిల్లా పరిషత్లో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు అర్జీలు తీసుకుని వచ్చే అర్జీదారులకు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతివారం ఒక దాత ముందుకు వచ్చి 150 లేదా 200 మందికి మజ్జిగ భోజనాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, సీఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఎంఆర్ సిబ్బంది అర్జీదారులకు మజ్జిగ భోజనాలను అందజేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం గారా, శ్రీకాకుళం నగరం గొంటివీధి కేంద్రాలలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాలను నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. 3 నెలల పాటు శిక్షణ పొందిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయని చెప్పారు. అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చు అని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనిషి తలసరి ఆదాయం పెరగాలి, వాళ్ళని ఎంటర్ప్రెనర్స్గా తీర్చిదిద్దాలా, వాళ్ళని ఒక స్వయం శక్తితో బతికే విధంగా వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సబితమ్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుట్టు శిక్షణ తరగతులు ప్రారంభించబడుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాతి. ఆ రోజు ఆయన డ్వాక్రా మహిళలు పెట్టబట్టి ఈరోజు మీరందరూ ఆర్థికంగా కూడా ఇంట్లో మీరే ఆర్థికంగా ఈ డబ్బుల విషయంలో అన్నింటిలో మేనేజ్ చేసే పరిస్థితికి వచ్చారు, అప్పులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. డ్వాక్రా సంఘాలు పెట్టకముందు మహిళలకి ఎక్కడికో వెళ్తే ఇంట్లో పెద్దవారు భర్తలు ఇచ్చే పొజిషన్, ఇప్పుడు మనం తిరిగి ఇస్తున్న పొజిషన్. మీరే ఫైనాన్స్ మినిస్టర్స్ అయ్యారు అందరూ కూడా. సో దీని అంతటికి కారణం ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టడం, అవి బలోపేతం అవ్వడమే మెయిన్ కారణం. అలాగే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇంకా మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజనీ పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారాయుడు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆమె సీఐ సుబ్బారాయుడు చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. సీఐ సుబ్బారాయుడు మాజీ మంత్రి విడుదల రజని పట్ల అనుచితంగా ప్రవర్తించడం నిజంగా బాధాకరమని అన్నారు. ఒక మహిళా నాయకురాలు, అది కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి పట్ల అలా ప్రవర్తించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. తన అనుచరుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే ఆమెపై కూడా కేసు పెడతానని బెదిరించడం సమంజసం కాదని, అంతేకాకుండా ఆమె కారును చుట్టుముట్టి ఆమెను పక్కకు నెట్టే ప్రయత్నం కూడా చేశారని చెప్పారు. పోలీసుల ప్రవర్తన అధికార పార్టీ అనుమతితోనే జరుగుతుందని ఆరోపించారు. సభ్యత, సంస్కారం పాటించాల్సిన పోలీసు అధికారులు ఇలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తే ప్రజలకు దిక్కెవరని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. చట్టాన్ని అమలు చేసేవారే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుందని అన్నారు. అందరికీ ఆధార్ కార్డులు అందించాలనే ఉద్దేశంతో కొత్తగా శ్రీకాకుళం జిల్లాలో 146 గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా గ్రామ వార్డు సచివాలయాల కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చెప్పారు. జిల్లాలో 732 సచివాలయాలు ఉన్నాయని, వీటి పరిధిలో 530కి పైగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరు కల్లా మరో 37 ఆధార్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 0 నుండి 4 ఏళ్లలోపు చిన్నారులు జిల్లాలో 4000 మంది వరకు ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించామని, వారికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రజలంతా నూతన ఆధార్ కేంద్రాలకు వెళ్లి సత్వరమే వెళ్లి ఆధార్ కార్డులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 732 సచివాలయాలు ఉన్నాయి. ఈ 732 సచివాలయాల ద్వారా మీ సేవ, నాన్ మీ సేవ మొత్తంగా 530కి పైగా సర్వీసులు మనం అందిస్తున్నాం. దీంతో పాటు మనము గ్రామ వార్డు సచివాలయముల ద్వారా ఆధార్ సర్వీసులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముందు ప్రతి 5 గ్రామ వార్డు సచివాలయాలకి కూడా ఒక ఆధార్ కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగా జిల్లాలో మొత్తంగా 146 ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్కి ఇంకొక 30 ఆధార్ కేంద్రాలు, 37 ఆధార్ కేంద్రాలు కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 0 to 6 years ఎన్రోల్మెంట్ ఇంకా కాని పిల్లలు మన జిల్లాలో రీసెంట్గా నిర్వహించిన సర్వేలో వివరాల ప్రకారము 4000కు పైగా ఉన్నాయి.
సో వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం నందు ఉన్న ఆధార్ కేంద్రాన్ని వాళ్ళ యొక్క అంగన్వాడీ ఆశా వర్కర్ ద్వారా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి ఈ ఆధార్ నమోదు అనేది చేయించుకోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క 5 సంవత్సరాలకు పైబడి 7 సంవత్సరాల మధ్యన, అలాగే 15 సంవత్సరాలు పైబడి 17 సంవత్సరాలకు మధ్యన ఉన్న పిల్లలందరూ కూడా మ్యాండేటరీ బయోమెట్రిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రీసెంట్గా 10th పాస్ అయిన పిల్లలు, ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆధార్ నమోదు అయిన తర్వాత మ్యాండేటరీ బయోమెట్రిక్ యూజ్ చేసుకోలేదో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసు. దీన్ని కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మనము ఈ ఆధార్ ఫాసిజం నుండి ప్రజలను కాపాడింది ఎర్రజెండా అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అన్నారు. స్థానిక ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఫాసిజం నుండి ప్రపంచాన్ని కాపాడిన ఎర్రజెండా 80వ వార్షిక విజయోత్సవాన్ని ఎచ్చెర్లలో ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి కారణం ఫాసిజమని, దాన్ని సోవియట్ సైన్యం వీరోచితంగా పోరాడి వెనక్కి కొట్టిందని, ఈ ఓటమిని తట్టుకోలేక ఫాసిస్ట్ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మే 9న జర్మన్ రిచ్స్టార్గ్ భవనం మీదకు 2 ఎర్ర సైనికులెక్కి ఎర్రజెండా ఎగరవేశారని, ప్రపంచాన్ని ఫాసిజం బారి నుండి రక్షించిన సోవియట్ రష్యా భారీగా త్యాగం చేయాల్సి వచ్చిందని, 2 కోట్ల మంది ప్రాణాలర్పించారని అన్నారు. అంతకు 2-3 రెట్ల మంది క్షతగాత్రులయ్యారని, అనేక నగరాలు పట్టణాలు శిథిలాలుగా మారాయని, అయినా ఎర్రజెండా త్యాగాల వల్ల ఫాసిస్ట్ నియంత్రణతత్వం నుండి ప్రజలను కాపాడుకోగలిగామని చెప్పారు. తద్వారా ప్రపంచంలో అనేక జాతీయ విముక్తి ఉద్యమాలకు ఊపు వచ్చిందని, దీని ప్రభావం భారతదేశపు రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో తీవ్రంగా పడిందని అన్నారు. మన దేశ ప్రజల వీరోచిత స్వాతంత్రోద్యమానికి కూడా ఊపు పెరిగిందని, సోవియట్ యూనియన్ ప్రభావంతో మన దేశం 1947 ఆగస్టు 15న వలస పాలన నుండి విముక్తి అయిందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కక్షపూరిత పాలన సాగిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో కలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజనీపై సిఐ సుబ్బారాయుడు అనుచిత ప్రవర్తన, గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత మహిళ ఎంపీటీసీ కల్పన పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కోట్ల వద్ద పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య, పార్టీ నాయకులు ముంజేటి కృష్ణమూర్తులు మాట్లాడుతూ చిలకూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీపై సిఐ సుబ్బారాయుడు అనుచితంగా ప్రవర్తించిన తీరు దారుణమని అన్నారు. మాజీ మంత్రి మహిళని కూడా చూడకుండా సిఐ రజనిని పక్కకు తోసివేయడం పోలీసుల దుశ్చర్యకు నిదర్శనమని చెప్పారు. మహిళలపై కూటమి ప్రభుత్వానికి పోలీసులకు ఎంతటి గౌరవం ఉందో ఈ సంఘటన ద్వారా స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కల్పన ఒక దళిత మహిళ అని చూడకుండా అర్ధరాత్రి ఆమెను అరెస్ట్ చేసి నైటీలోనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారని, ఇది అత్యంత దారుణమని అన్నారు. వైఎస్ఆర్ కోడల వద్ద ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలోని రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు కూటమి ప్రభుత్వం నాయకులు హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాజ్యాంగ హక్కులు, మహిళల భద్రతను, సిపి నాయకులకి అలాగే మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు. ముందుగా నిన్న చిలకలూరుపేటలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఒక మహిళ, ఒక బీసీ మహిళ, అలాగే ఒక ఎక్స్ మంత్రి, శాసనసభ్యురాలు మాజీ అయిన విడుదల రజనీ అమ్మ మీద అత్యంత దారుణంగా ఆమెకి దారిలో వెళ్తుంటే కారు ఆపి ఆమెని కారులో నుండి ఆ కారులో నుండి లాగేసి మరెన్నో పక్కగా నెట్టేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆమె అసలు ఏం జరిగింది సార్, చాలా వల్గర్గా, చాలా హుందాగా మాట్లాడుతుంది. సార్ సీఏ గారు దయచేసి అసలు విషయం చెప్పండి సార్, ఎందుకు మీరు కారులోకి వెళ్తున్నారు, చెప్పండి సార్ అనే బేఖాతరు చేస్తూ లోనకి దూరి కారులో నుండి వాళ్ళ శ్రీకాంత్ రెడ్డిని బయటికి ఈడ్చుకొస్తూ తీసుకెళ్లిన సంఘటన చూసాం.
ఆమె మహిళని చూడకుండా, ఒక మహిళా మంత్రిని చూడకుండా, ఒక బీసీ మహిళని చూడకుండా పక్కకు తోసేయడం కూడా చూసాం. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి అలాగే ఈ పోలీసు యంత్రాంగానికి ఏ రకమైన గౌరవం ఉన్నదని మనం నిన్న చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క దేశవ్యాప్తంగా మనం ఈరోజు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కోసం, మన దేశం కోసం ఎందరో మంది బలైపోతున్న విధానాన్ని చూసాం. దేశం ప్రయోజనాల కోసం ఈరోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరూ ఒక్కసారి ఆలోచించాలి. మన మహిళలకి ఏం జరుగుతుంది? ప్రతి చోట కూడాను 1-2 అన్యాయాలే జరుగుతున్నాయి తప్ప మంచి జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మంచి కూడా జరగలేదు. అదే కాకుండా ఈరోజు ఒక మహిళా మంత్రి, మాజీ మంత్రి అయిన విడుదల రజనీ గారికి అలా జరగడం ప్రతి ఒక్కరికి కూడా భయాందోళనకు గురి చేస్తుంది. ఒక రక్షించాల్సిన పోలీసే ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆయన అలా బిహేవ్ చేయడం వల్ల మనకి ఏం సందేశం ఇస్తున్నారు? వాళ్ళకి ప్రభుత్వంలో ఏం చెప్తున్నారు? అందరూ బాగా పనిచేసిన వాళ్ళనే పెడుతున్నా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వాళ్ళని పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు? ఒక ప్రజల్ని బాధ పెట్టేలాగా ఒక మంత్రి అనే విలువ కూడా లేకుండా ఇలా బిహేవ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క మహిళలు కూడా ఇప్పుడు భయపడే పరిస్థితిలోకి వచ్చింది. ఈరోజు ఇది వరకు జగనన్న ఉండేటప్పుడు మహిళలకి, ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి ఒక్కసారి ఆలోచించండి. జరగాల్సిన మంచి జరగట్లేదు. వితంతు పెన్షన్లు కానీ ఏవీ రావట్లేదు. అది కాకుండా ఇలాంటివి ఎక్కువ దాడులు కానీ ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. మన హోంమంత్రి అయిన అనితారెడ్డి గారు కూడా మే 20న అఖిల భారత సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కులు కాలరాసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మే 20న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సమ్మె ప్రచారంలో భాగంగా సోమవారం ఎన్ఎస్ఈఎల్ పరిశ్రమ ఏపీబీసీఎల్ డిపో వద్ద గేట్ మీటింగులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాలు శ్రమ దోపిడీని మరింత పెంచుకోవడం కోసం యజమానుల దోపిడీని, అక్రమ తొలగింపులను, పని భారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేస్తుందని విమర్శించారు. పని గంటలు పెంచడానికి యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించేలా పెట్టుబడిదారులకు ఉద్యోగులను, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. ఉత్పత్తికి నష్టం ఎంత జరిగిందో కార్మికులందరినీ కూడా వసూలు చేయవచ్చు అని చెప్పి కూడా దుర్మార్గంగా నిర్ణయం చేశారు. అందుకే ఇటువంటి పరిణామాల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, విశాఖపట్నం జిల్లా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గల శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం నగరంలో దండివీధి సచివాలయంలో సోమవారం కూటమి ప్రభుత్వం నియమించిన మనమిత్ర యాప్పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 29వ డివిజన్ ఇన్ఛార్జ్ బాబా మరియు 31వ డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు స్థానిక ప్రజలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ అందరూ కూడా 9552300009 తమ యొక్క మొబైల్లో మనమిత్ర అని సేవ్ చేసి వాట్సాప్లో కూటమి ప్రభుత్వం నియమించిన పథకాలన్నింటినీ ఇంటి వద్దనే తమ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు తదితర పథకాలను తమ మొబైల్లో మనమిత్ర ద్వారా పొందవచ్చని ఆయన తెలిపారు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే తనను గాని, సచివాలయ సిబ్బందిని గాని నేరుగా కలిసి తమ యొక్క సందేహాలను తెలుసుకోవాలని చెప్పారు. బాబా మాట్లాడుతూ గత ప్రభుత్వం సామాన్యులకు అన్యాయం చేసిందని అన్నారు. కావున ప్రజలు ఎవరి వద్దకు వెళ్లకుండా తమ పనిని తమ ఇంట్లోనే మనమిత్ర ద్వారా అర్హత ఉన్న ప్రతి పథకాన్ని పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చాలా వరకు మిస్యూజ్ జరిగాయి. అవి కాకుండాను మళ్ళీ చాలా వరకు తీసేశారు, మళ్ళీ యాడ్ చేస్తున్నారు. అందులో కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఆధార్ కార్డు పట్టుకుని వచ్చి దీంట్లో కొత్తగా యాడ్ చేసుకోవాలి. తర్వాత మిగతా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.